అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ 45 నిమిషాల ముందే చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్తో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భేటీ. అసెంబ్లీలో గవర్నర్కు నమస్కరిస్తున్న ప్రతిపక్ష నేత కేసీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. ఈయన ఎవరైనా గూడెం మహిపాల్ రెడ్డి ప్లేట్ ఫిరాయించిండు. నేను ప్లేట్ ఫిరాయించిండు. ఆయన బీఆర్ఎస్ సైడ్ పోతున్నట్టు. ఇక మళ్ళీ పోతాడా లేకపోతే మళ్ళా లేదు 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 నేను ఇది ఎప్పుడో కలిసినా ఇది తూచ్ అని అంటాడు. మళ్ళీ ఇంతవరకు అయితే రెస్పాండ్ కాలే. ఇగో నిన్న అసెంబ్లీలో గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళా చేతులు కట్టుకొని కేసీఆర్ ముందు వంగి నిలబడ్డాడు. ఈయన ఎవరైనా పటాన్చెరు ఎమ్మెల్యే. ఈయన బీఆర్ఎస్లో కారు గుర్తు మీద గెలిచిండు. ఎన్లు ఉండాలా? బీఆర్ఎస్లోనే ఉండాలి. ఆ తర్వాత ఈడీ కేసులు, భూ కబ్జాలు, హైడ్రా ఇవన్నీ ఎంటర్ అయిన తర్వాత భయపడ్డాడు కొంచెం. హైడ్రా అమ్మో ఇది మొత్తం నా గూల కొడుతుందేమో అది ఇదని భయపడ్డాడు. తర్వాత ఏం చేసినంటే ఇక ఆల నీళ్ళని పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి టీంకి దగ్గరై మరి కాంగ్రెస్లో జాయిన్ అయితే నన్ను కేసుల నుంచి కాపాడండి అంటే దా అని. ఎందుకంటే ఆయనను చూస్తే ఒక నాయకుడు వస్తుందని కనబడట్లేదు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళకి. ఆయన వెనకాల ఉన్న పటాన్చెరు, అమీన్పూర్ భూములన్నీ కనబడుతున్నాయి. గలగలగలలు లక్ష్మీదేవి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నట్టు కనబడ్డది. టక్కుమని రేవంత్ రెడ్డి కండువా కప్పిండు. కండువా కప్పిన తర్వాత మరి అడున్న కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు ఏంది, అరే ఈయన మొత్తం మా మీదనే కేసులు పెట్టే, మా మీదనే అరాచకం చేసే, ఇదేంది అని తిరగబడడం స్టార్ట్ చేశారు అక్కడ. చివరికి ఈయనకు మొత్తం మనసులోనేమో కేసీఆరే ఉన్నాడు, బయట మాత్రం కేసుల నుంచి తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి జపం చేసిండు. అందుకే ఆయన క్యాంప్ ఆఫీస్లో కనీసం ముఖ్యమంత్రి ఫోటో కూడా లేదు. క్యాంప్ ఆఫీస్ అంటే ఆయన సొంత డబ్బులతో కట్టుకున్నది కాదు, ఆయన గవర్నమెంట్ డబ్బులతో కట్టిన క్యాంప్ ఆఫీస్ అది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఉంటాడు. రేపొద్దున ఇంకో ఆయన చేంజ్ అయితే ఈయన బయటికి వెళ్ళిపోయి ఇంకో ఆయన వస్తాడు. సో అక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఫోటో ఉండాలి. ఆ ఫోటో కూడా లేదు. కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ చేసి కొట్లాడి అక్కడికి వెళ్ళి ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. అయినా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం కూడా బుద్ధి సోయి ఏమీ లేదు. మరి ఎట్లా ఇది మా నాయకులు తిరగబడుతున్నారు కదా అని చెప్పి ఇది హైడ్రా కొంచెం వీక్ అయింది. ఇది అయిన తర్వాత ఇంకా మరింత దగ్గరైంది రేవంత్ రెడ్డి టీంకి. దగ్గరైపోయి ఎవరెవరైతే పోలీస్ ఆఫీసర్లని వెనక్కి తెచ్చుకోవాలనో ఆనాడు సివిల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయిన సిఐలు, ఎస్ఐలు అందరినీ మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు. అంత అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఏం పంపించారనుకున్నాడో మరి ఇంకేమనుకున్నాడో మొత్తానికి మళ్ళా కేసీఆర్ పంచానే చేరిండు. ఇంకోటి ఏంది, రేపు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నది ఈ పార్టీ ఫిరాయింపుల మీద. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందో, బై ఎలక్షన్ వస్తే నేను గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ కూడా నాకు తెలిసి టికెట్ ఇచ్చి ఎందుకు ఓడిపోతుంది, మరి ఏం హింట్ ఇచ్చారో ఏమనిపించిందో తెలియదు. మళ్ళీ బీఆర్ఎస్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే, రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు ఏమని, మీరే కదా కండువా కప్పింది ఈయనకు. నిన్న మీటింగ్లో ఏం మాట్లాడింది మీరు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తోని సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అని. ఇది ఇందులో భాగమే కదా. ఇప్పుడు మరి ఈయన మీద యాక్షన్ ఉండాలి కదా. మరి యాక్షన్ ఏది? యాక్షన్ ఏది? ఈయన మెడలో అయితే కాంగ్రెస్ కండువా కప్పిరు కదా. మొన్నేమన్నాడు, కాంగ్రెస్ పార్టీని ఇదో పార్టీయా, కాంగ్రెస్ పార్టీని ఇంకో పార్టీనా అని బూతులు తెచ్చాడు. ఇప్పుడు ఈయన మీద ఎందుకు యాక్షన్ ఉండదు? గూడెం మహిపాల్ రెడ్డి కాబట్టి యాక్షన్ ఉండదా, లేకపోతే ఈయన ఒకవేళ ఈయన మీద యాక్షన్ తీసుకుంటే మనకు రావాల్సిన వాటా పోద్దని అనుకుంటున్నారా? దేనికోసం? ఏమున్నది ఆయన దగ్గర?